పేర్ని నాని కథలో ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఏంటంటే హైకోర్టులో పిటిషన్ ఉపసంహరించేసుకున్నారు పేరు నాని. గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయం చేసిన వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని మచిలీపట్నం పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ నాని ఆయన కొడుకు సాయి కృష్ణమూర్తి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ని మంగళవారం విత్డ్రా చేసుకున్నారు. వ్యాజ్యం మీద న్యాయస్థానం స్పందిస్తే నెల 22 విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసు ఇచ్చారని, ఆ గడువు ముగిసినందున దాన్ని విత్డ్రా చేసుకున్నారు. అయితే పిటిషన్ మీద విచారణ కొనసాగించడానికి వీల్లేదనడంతో పిటిషన్ ఉపసంహరించుకుంటామని న్యాయవాది రఘు చెప్పడం, పోలీసులు తిరిగి నోటీసు ఇస్తే కోర్టు ఆశ్రయించేందుకు వెసులుబాటు ఇవ్వాలని అభ్యర్థించారు. అందుకు అనుమతిస్తూ జస్టిస్ చక్రవర్తి ఉత్తర్వులు జారీ చేశారు. రేషన్ బియ్యం స్వాహా కేసులో ముందస్తు బెయిల్ కోర్టు మచిలీపట్నం 9వ అదనపు జిల్లా కోర్టులో పేరుని జయసుధ దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణకు న్యాయాధికారి సుజాత ఈ నెల 27కు వాయిదా వేశారు. స్పెషల్ పీపీ విజయ మంగళవారం విజయవాడ నుంచి మచిలీపట్నం రాకపోవడంతో ప్రస్తుత పీపీ ఏడుకొండల వాదనలు వినిపించారు. కేసు సిడిఆర్ ఫైల్ ఇంకా రానుందని విచారణ వాయిదా వేయాలని కోరారు. ఈ కేసులో రెండో నిందితుడు గిడ్డంగి మేనేజర్ మానవ తేజ హైకోర్టు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ మీద విచారణ జనవరి 2కు వాయిదా పడింది. ఇక్కడ బేసిక్గా ఏంటంటే వీళ్ళిద్దరిని పెట్టడానికి లేదు, ఆమె పేరు మీద ఉంది కాబట్టి, అందుకని ఆమెని ఏ విధంగానైనా సరే అరెస్ట్ చేస్తే సైకలాజికల్గా దెబ్బతీయచ్చు అన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోపుగా వీళ్ళిద్దరిని విచారణ పిలిచారు. ఇప్పుడు ఆ విచారణ నోటీస్ అయిపోయింది, మళ్ళీ విచారణకు నోటీసులు ఇస్తారు. వీళ్ళు విచారణ ఎదుర్కొంటారా, తర్వాత ఏం జరుగుతుంది, ఇదైతే గందరగోళంగా ఉంది. టెక్నికల్ పాయింట్స్ని అడ్డం పెట్టి ఎలాగైనా సరే జైల్లో పెట్టాలన్నటువంటి ప్రయత్నం అయితే నడుస్తుంది.